प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी धीम तारा धीम धीम तारा जतुलतो प्राणमे नाट्यं चेसे गतुलतो नामशतं मूल नतुलतो नापैन नी చూపు ఆపేలా శరణంటినే జనని నాద వినోదిని భువన పాలిని వే అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని చేసే గతులతో నామశతం మూల నతులతో నాపైన నీ చూపు ఆపేలా శరణంటినే జనని నాద వినోదిని భువన పాలిని వే ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క స్కూల్ మేనేజ్మెంట్స్కి హృదయపూర్వక ఆహ్వానం అందుకుంటూ మా యొక్క ప్రిన్సిపల్ గారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి అతి గొప్ప మహారథులు ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు అండ్ వన్ అండ్ ఓన్లీ లెజెండ్ ఫర్ వెస్టర్న్ రాయలసీమ రామచంద్రారెడ్డి గారు అండ్ ఎమ్మెల్సీ వీఆర్ హార్టీలీ వెల్కమ్ సార్. సో before inviting Sri Ramchandra Reddy Garu and others, I need to say a few words about our SBS legend, one and only the person who has been given his best. Each and every minute he used to think about only students, how we have to make food. So Prati also every day as a
tell you only one thing that what is this? ప్రతి ఒక్క మినిట్ సార్ ఇక్కడే ఉంటారు ఏంటి? We don't have any freedom now. So many times as a teacher even I thought, but sir used to say in every minute, every meeting, only one thing that విద్యార్థులే నా పెట్టుబడి. సో విద్యార్థులే పెట్టుబడి అంటే ధనం పరంగా కాదన్నమాట, విద్య పరంగా. తల్లిదండ్రులు ఎన్ని లక్షలు ఇచ్చినా కూడా ఒక టీచర్గానే నిలిచిపోతారు. ఎందుకు టీచర్ దే కాంట్ కమ్ అవుట్ విత్ లైక్ ఇంకొక ప్రొఫెషన్కి రారు. ఎందుకంటే కొన్ని వేల మందిని ఇక్కడ నుంచి మేము ప్రిపేర్ చేసి పంపిస్తున్నాం. అఫ్ కోర్స్ నేను చెప్పాల్సినంత దాన్ని కాదు, ఎందుకంటే ఇక్కడ నేను మీ వంతు ఉన్న ఎక్స్పీరియన్స్తో కొద్దిపాటిగానే, కానీ బిఫోర్ జస్ట్ ఇట్స్ అన్ అబ్సల్యూట్ హానర్ టు వెల్కమ్ అమాంగ్ us Dr. Pori Surendrababu garu, an educational leader, innovator and a passionate for the student driven learning his contributes to the education sector, especially in inaugurating with a traditional classrooms have transformed how thousands of the students across from our SBS. Sir, here your presence today has lifted the spirit of our felicitation ceremony. We believe that the learnings you bring through your words and your journey, definitely we all inspire you, sir, and we all follow you. As a student, they have a higher dream. They have to be become like you, sir. Today we celebrate our achievements of our school, from academic excellence to the co-curriculum brilliance. We could not have asked for a more relevant and inspiring us. You are someone who... Thank you so much, sir. So, Jonathan... Okay, ready, sir, ready? Sir, చూడాలి. Wait, sir. Okay, sir. మొదలు పెట్టాలనేసి తలంచాము. మొట్టమొదటిగా ఎంతో దూరం నుంచి ప్రస్తుతం వచ్చినటువంటి ఇచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్సీ రామచంద్రరెడ్డి గారిని వేదిక ఆలోచనగా కోరుతున్నాం. ఈ యొక్క కలకలమైన మొత్తం యొక్క Okay, sir, ready? Ready? Sir, కొద్ది మిడిల్లోకి వచ్చాయి. Ready, sir, ready? Wait, sir, wait. Okay, ready, sir, ready? Sir, చూడండి. Wait. Wait, sir, చూడాలి, sir, wait. Okay. గొప్ప మహానుభావులు అందరికీ కూడా మిడిల్. ఓకే సార్, మీరు మిడిల్లోకి వచ్చేయండి. మీరు దగ్గరికి వెళ్ళి మేడం. అదేవిధంగా రెడీ సార్, రెడీ. అన్నమయ్య జిల్లా ప్రెసిడెంట్ వీఆర్ఎస్ గారిని కూడా వేదికగా కోరుతున్నాం. ఆదర్శ వ్యక్తులు అందరికీ వెళ్తూనే మన గురించి మనం కోరుకుంటే గొప్పవాడుగానే అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి. అదేవిధంగా పురియల పట్టణ శివకుమార్ కూడా వేదికను కూడా కోరుతున్నాం. గౌరవ ప్రెసిడెంట్ అందరికీ నాలుగైనటువంటి ఆదినారాయణ సార్ గారు కూడా ఎంతమంది పదవులు ఎక్కడెక్కడి నుంచి చేసేటువంటి అందరికీ కూడా ఉంది. కానీ ప్రజలు కూడా మాట్లాడించాలని సంకల్పంతో కొంతమంది మాత్రమే ఉన్నటువంటి చూడండి. కొంతమంది తెలిసి మీ ప్రభుత్వం నిలబెట్టవలసిందిగా మన పత్ర సూచనలు కాబట్టి మొట్టమొదటిగా అందరూ కూడా వేసి వేగంగా వస్తే మన ప్రభుత్వానికి వెళ్తాం. సో ఇంతవరకు సమయం గురించి చెప్పాను. ప్రతి
బిఫోర్ దాట్ వేదిక మీద ఉండేటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు, అలాగే వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. సో ఇక్కడ ఈ సమావేశంలో నేను పాలు పంచుకోవటం అనేది నాకు చాలా ఆనందమైన విషయము. ఎందుకంటే సమస్యల వారంలో తెలిసినప్పుడు నేనున్నాను నిలిచి ఆప్యాయతల గొడుగుల నడక నిజాయితీ నిబద్ధత నేర్పే స్ఫూర్తి ప్రదాత విజ్ఞాన విధాత మా దౌత్యక జ్ఞానం లోక జ్ఞానం అందించి తెలుపు నలుపులతో ఎందరో జీవితాన్ని రంగులమయం చేసిన జ్ఞాన సరస్వతి మా డాక్టర్ టి సురేంద్రబాబు సార్ గారు. నిరాడంబరమైన వ్యక్తిగా, ఆడంబరాలకు దూరంగా, అట్టహాసాలకు ఎప్పుడూ దూరంగా, సమైక జీవనానికి, క్రమశిక్షణకు, నిరంతర కృషికి ఎల్లప్పుడూ దగ్గరగా ఉండే వ్యక్తిగా నాకు డాక్టర్ టి సురేంద్రబాబు సార్ గారు తెలుసు. నేను 2011లో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత మన ఎస్పీఎస్ పాఠశాలలో టీచర్గా చేరాను. అప్పటి నుండి సుమారు 12 సంవత్సరాలు ఇదే పాఠశాలలో పనిచేస్తూనే వచ్చాను. సో అప్పటి నుండి 12 సంవత్సరాలు పూర్తయిన తర్వాత నాకు పాఠశాలలో హెడ్ మాస్టర్గా పనిచేసే అవకాశం దొరికింది. అప్పుడు నేను వెళ్ళి సార్ని అడిగితే, బ్రహ్మాండంగా వెళ్ళు, నా దగ్గర పనిచేసిన ఒక వ్యక్తికి అలాంటి అవకాశం వచ్చిందంటే నాకెంతో ఆనందమైన విషయం అని చెప్పి నన్ను అక్కడికి పంపించారు. ఆ తర్వాత నేను మళ్ళీ డిఎస్సి ప్రిపేర్ అయ్యి స్కూల్ అసిస్టెంట్ గా జాబ్ కొట్టిన వెంటనే ఆ విషయాన్ని తెలుసుకొని నాకు ఫోన్ చేసి నన్ను అభినందించి నా ఆనందాన్ని ఆయన ఆనందంగా ఫీల్ అయిన వ్యక్తి అనమాట. ఈ వ్యక్తి గురించి ఎంత మాట్లాడుతా ఉన్నా కూడా తక్కువ కాదు. సో 1998లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మా సురేంద్రబాబు సార్ గారు ఆ తరువాత వివిధ జూనియర్ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ గా వర్క్ చేస్తూ 2001 సంవత్సరం జూన్ 5వ తేదీన శ్రీ సాయిబాబా పాఠశాలను ప్రారంభించారు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఎందరో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపి, మనం మామూలుగా గురువు అంటే ఒక మాట అంటూ ఉంటాం, ఆరిపోతూ కూడా కొవ్వొత్తి వెలుగునిస్తూ ఉంటుంది, మిగిలిన కొవ్వొత్తులు వెలిగిస్తూ ఉంటుంది. సో ఇది అగరబత్తిలో క్యాండిల్లో కాదనమాట, ఇది ఒక అఖండ జ్యోతి. ఇది ఎప్పుడూ కూడా ఎంతో మంది విద్యార్థులు కాదు, ఇంకా వేల కొద్ది విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపుతూనే ఉంటుంది. about their family. So Sars, elder brother's daughter, Srimati Sneha, she is a student of SBS and she is going to express few words about their family and how they got up to this and what they are traveling right now. ఇంతవరకు చేరుకున్నారనేది ఆమె కొన్ని పదార్థాలలో మీకు వ్యక్తపరచాల్సిందిగా కోరుకుంటున్నాను. రిక్వెస్ట్ స్నేహ దయాస్ ప్లీజ్ చేసిందా కోరుతున్నాం. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న అభినందన కార్యక్రమం మా బాబాయికి అనగా పోలీసు సురేంద్ర బాబు గారికి వచ్చిన డాక్టరేట్ అంత తేలిగ్గా రాలేదు. పట్టుదల కృషి ఎంతో కష్టపడితే కానీ ఈ డాక్టరేట్ రాదు. దీనికి మూల కారణమైన
నా అవ్వ తాత అనగా పోలు అచ్చమ్మ పోలు ఎన్నయ్య గారుల ముందు చూపుతో వాళ్ళ కలిగిన 5 మంది సంతానాన్ని ఒకే ప్రదేశంలో అయిన పూలూరులో నివాసం ఉండేటట్లు జీవిత కాలం కలిసిమెలిసి ఉండేటట్లు ముందు జాగ్రత్తగా వ్యవహరించారు. వీరికి ముందు చూపు వలన మేమందరం ఉమ్మడి కుటుంబంగా నిత్యమే కలిసిమెలిసి ఉంటున్నాము. మా ఇంటి ఆడపిల్లలు పిల్లలు డాక్టర్లుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, ఇండస్ట్రియలిస్టుగా, బిజినెస్ మ్యాన్లుగా, ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీగా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్గా అందరూ అత్యున్నత స్థాయికి రాగలగడానికి కారణం ముందు చూపుతో ఉమ్మడి నిర్ణయాలు, బాధ్యతగా కర్తవ్యాలు నిర్వహించడం, ఎన్నికలను శ్రమించడం, అభివృద్ధి దిశలో అత్యున్నత స్థాయికి సమస్యను సమిష్టిగా వ్యవహరించడంలో ప్రస్తుత మన ఫ్యామిలీ కుటుంబ పెద్దల మా అభిమానమైన మూషిపేట ఎస్వీఆర్ కళ్యాణ మండపం ప్రదాత ఎంతటి ఘన చరిత్ర కొనసాగించడానికి వెన్నుముకగా ఉన్న మా నాన్న పోలి సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేక అభినందనలు. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. The success is extremely behind of them. So, వాళ్ళ ప్రజెంట్ జనరేషన్లో జస్ట్ ఒక ఫ్యూ మంత్స్ మాత్రమే నేను వాళ్ళని ఎలాబరేట్ చెప్పిన దేవుడు ఉన్నారు. సో ఈ సుబ్రహ్మణ్యం గారు ఈజ్ యూనివర్సిటీ ఇన్ ఏపీఎస్ ఆర్టీసీ హ్యాస్ ఎ వెల్ ఎక్స్పీరియన్స్ పర్సన్, బ్యాక్ సపోర్ట్ ఆఫీసర్. ఆయన పిల్లలు మిస్టర్ హరి గారు. సో హీ హాస్ బీన్ కంప్లీటెడ్ హిస్ బీటెక్. నౌ హీ ఈస్ గోయింగ్ టు బి జాయిన్ London. He has to do his higher studies of MS. So మీ ఆశీర్వాదం మా అబ్బాయికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మన యొక్క సురేంద్రబాబు సార్ గారికి కూడా ఒక డైమండ్స్ లాగా 2 పిల్లలు ఉన్నారు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి తెలుసు. ది ఫస్ట్ పర్సన్ ఎల్డర్సన్ హీ ఈస్ డూయింగ్ హిస్ MBBS of 3rd year in Meenakshi University. Of the Meenakshi University, he has been completed without any drawbacks and failures. He has completed his 3 academic years. Now, his youngest son, he has some exams. That is the reason he is not here. His name is Paul Mukesh. He is doing his BTech 2nd year, BComs University in Bangalore. So, coming to the top, వాళ్ళ యొక్క ముగ్గురు అక్కచెల్లెలు కూడా వాళ్ళ పిల్లలకి మంచి డాక్టర్ గాను, గొప్ప గొప్ప స్థానంలో గాను వాళ్ళు నిలబడడానికి కారణం మన యొక్క పోలీస్ సురేంద్రబాబు సార్ డాక్టర్. ఓకేనా? సో ఐ రిక్వెస్ట్ ద ఫ్యూ వర్డ్స్ బై గులాబీ సార్ అండ్ స్టేజ్ ప్లీజ్. ఫ్యూ వర్డ్స్ అనడానికైనా ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా దగ్గరలో చూసినటువంటి వెళ్తున్నాను సురేంద్ర గారు. వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు కూడా ఉమ్మడి కుటుంబం ఎంత సంతోషంగా ఉందంటే వాళ్ళ అపక్షినట్టు చాలా బాగుంటుంది. ఈ తల్లిదండ్రులు కూడా చదువుతుంది లేకపోయినా ఎవరి శక్తులు పనిచేసేటువంటి స్థాయి నుంచి ఈరోజు ఐఐటి లేదా పెద్ద పోస్ట్ గ్రాడ్యుయేట్స్ డాక్టర్స్ తయారైనారంటే వాళ్ళ పట్టుదల నీతి నిజాయితీ. చంద్రబాబు దగ్గర చూసినటువంటి వ్యక్తిని చాలా నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి అని చెప్పడంలో సంతోషం లేదు. ఎందుకంటే చాలా పెద్దది తన పెద్దలు ఏ విధంగా డిజైన్ చేస్తాడు, పాఠశాలైనటువంటి పనులు కూడా అదే విధంగా డిజైన్ చేసేటువంటి మంచి ఇద్దరు కూడా తగినటువంటి భార్య పేరు జరపడము. వాళ్ళిద్దరు కూడా చాలా ఈరోజు పర్టికులర్గా 24 hours by 7 65 days స్కూల్ కోసం శ్రమ జరుగుతుంది. ఎందుకంటే మేమిద్దరు కూడా చాలా నాలుగు గంటల్లో పెట్టి మేము వచ్చేటప్పుడు అనుభవించింది ఏంటంటే మనం చేసేటువంటి ఏ వృత్తి అయినా కూడా మనం అందించేటువంటి ఏ చెప్పుకున్నా కానీ బిడ్డలకి మనం జీవితానికి గుర్తున్నటువంటి చదువులు ఇవ్వాలనేటువంటి సంకల్పంలో మేమిద్దరు కూడా తోడి నడిచేటువంటి వాళ్ళం. అతను ఎదుర్కొస్తూ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడికి వచ్చి ఒకే చోట ఈ రోజు కూడా ముందుగా ఒక నైతిక బాధ్యతను
స్వీకరించి ఇచ్చేటువంటి వాళ్ళు చాలా అర్థంగా అనిపిస్తుంటారు. అలాంటి సుఖమైనటువంటి సురేంద్రబాబు ఎంతమంది చెప్పినా చాలా తక్కువే చెబుతుంది. సురేంద్రబాబు ఇంకా మీకు రావడానికి డాక్టరేట్ అనేది నిజంగా కూడా డాక్టరేట్ అవ్వడానికి గౌరవప్రదమైనటువంటి వ్యక్తి, అతను తగినటువంటి వ్యక్తి అని భావించి డాక్టరేట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో అతని గురించి చెప్పుకుంటే చాలా ఉన్నాయి, మీకు సమయం లేదు కాబట్టి మొట్టమొదటిగా డాక్టరేట్ పొందేటువంటి శ్రీలంకలో వ్యక్తి మొదలుపెడితే తర్వాత మిగతా పెద్దలు కూడా మాట్లాడడానికి ఉంటుంది అవకాశం. నేను ఫస్ట్ శ్రీలంకరావు గారు మాట్లాడేసిందిగా కోరుతున్నాం. ఇటువంటి నా యొక్క కృషితంగా తయారు చేసినటువంటి చిన్న కవిత నేను చివరి మా నాన్న దగ్గర చదివించాను. ఎందుకంటే మా నాన్న నా దగ్గర చదివినాడు, ఫోన్ చూస్తున్నాడు. ఆయన ఓటుని వెళ్ళాలి కానీ అతను అడిగి పెట్టి నైట్ పుస్తకం అన్నారని చెప్పేసి సామెత ఉంది. అక్కడ చదివించాను కానీ నాకే ఇచ్చే అవకాశం, ఎందుకంటే చదివితే బాగుంటుంది రాసేటువంటి వాళ్ళని చెప్పేసింది. సో నేను ముఖ్యమైనటువంటి పేరు సురేంద్ర గారికి అదనంగా చందనమాలతో సమస్త కుటుంబంలో ప్రముఖ వైకుంఠంగా పరిగణించినటువంటి తిరుపతి జిల్లా ప్రకృతిమైనటువంటి సొగసులైనటువంటి ఎర్రవారిపల్లి మండలం గుండెల నిండా ఎన్ని చింతకుంటైనా పనిచేసే ప్రశాంతత కలిగేటువంటి చింతకుంట గ్రామం. 104 అడుగుల దూరంలో జనాలతో నిండినటువంటి నాగినీరు వారిపల్లి అందులో మంచితనానికి ఆధారమైన మానవత సాకారమైన సమస్య సాకారమైన మనపటి శ్రీకారమైన మృతి భాషగా మధుర భాషగా మంజుల భాషగా మనోరక్త భాషగా విరాజులతో అందరికీ హితుడు సన్నిహితుడు చూపించగలిగినటువంటి అవరాలకు నిరంతరుడుగా నిజరుడుగా నిరంతరుడుగా నిర్మలాంతకుడుగా వినీసునిగా బుద్ధిశునిగా అజాతశత్రుడుగా పేరుగాంచి పుణ్య దంపతులైనటువంటి శ్రీ కోడి ఎల్లమ్మ శ్రీమతి అచ్చమ్మ గారుల 5వ సంతానంగా ప్రవహించినటువంటి పురుషోత్తముడు శ్రీ సురేంద్రబాబు గారు. జిల్లా చరిత్రలో విధంగా స్వతంత్ర సంబంధం చేసుకుని 77 సంవత్సరాల కాలంలో ఎన్నికలు అనేవి జరగకుండా ప్రతిసారి ఇక్కడ స్థానిక నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేటువంటి ఆ గ్రామంలో ప్రజల యొక్క ఐక్యతకు సంఖ్యతకు ప్రతీక పతాక. దానిలో ఇంతగా ఇంతటి సంఘీభావం ఏర్పరచడానికి ప్రధాన కారకులు శ్రీమిత్రుడు సురేంద్రబాబు. విశేషించి ఆదర్శ స్వభావాలు కలిగేటువంటి వాటి అన్నింటినీ శుద్ధిగా ఆచరిస్తున్నటువంటి ఆదర్శమూర్తి సురేంద్రబాబు. నాకు అత్యంత ప్రియమైన మిత్రులను పెట్టుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇద్దరిని కలిసి చదువుకున్నాం, కలిసి విద్యా సంస్థలు పోతాం. వేలాది మందికి 50 విద్యార్థులకు విద్యను ప్రదానం చేశాం. సమాజ సేవకు కలిసి పనిచేశాం. యువతకు యువతకి విద్యా అవకాశాలు అందించాం. ఈ మారుతున్నటువంటి ఈ మారుమూల ప్రాంతంలో సర్వత వికారాన్ని గావించడానికి అభావం ప్రసంగించాం. అలా వారితో కలిసిమెలిసి యువకులు కలిసి జీవించిన, కలిసి విద్యా సంస్థలు నెలకొల్పిన, కలిసి సేవా కార్యక్రమం నిర్వహించిన అందుకు ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో గర్వంగా ఉంది. ఇంతకాలం మా ఇద్దరి మధ్య కూడా ఆ స్నేహమే మేలు బృందాలుగా మెచ్చిపోతూ ఉంది. కానీ ఏమాత్రం మసపడలేదు, మసక పడలేదు. అటువారు నాకు ఆత్మీయతను తెలుపుకోవడం చిన్నగా ఈ జనార్దనుడి యొక్క ఆదర్శంగా భావిస్తూ ఇటువంటి వృత్తులు ఏ నోటితో కోరుకో ఏ ఒక్కరిలో దాన్ని లభించినటువంటి అనిపిస్తుంది నాకు. మా ఇరువురు మధ్య స్నేహం నాటి నుండి నేటి వరకు అప్రయుతంగా అదేవిధంగా అజేయంగా అఖండంగా సాగిపోతుంది. కాబట్టి మంచి మిత్రులు సురేంద్రబాబు డాక్టర్ పొందడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ శుభతరంలో వారు అనానంద కంటల తమ హృదయ విధానంగా అభినందనలు శుభచంద్ర మంత్రాలమాలను అందజేసుకుంటూ స్వాగతంతో తన ప్రియమిత్రుడు డాక్టర్ వై జనార్దన్ రెడ్డి సాయిరాం స్కూల్ మాట్లాడని చెప్పుకోవడంలో నిజంగా నేను నా ప్రియతను విశ్వసిస్తున్నాను. ఇక్కడ అక్షర ముఖ్యమైనటువంటి ఏకదాటిగా సాగిపోయేటువంటి అక్షర దోషం లేకుండా నడపడానికి నాకు ప్రియమైనటువంటి సురేంద్రబాబు సహకారం అంతగా ఉంది. ఎందుకంటే ప్రతి క్షణం కూడా నేను మీరు విశ్లేషిస్తూ ఉంటాను. మొట్టమొదటి నేను ఏదైనా ప్రభుత్వం అందించినటువంటి ఒక చిన్న భావన చేస్తే చలావచ్చి అది నజం కావచ్చు, తర్వాత కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, అంత వృత్తిటువంటి ఈ యొక్క చిన్న ప్రభుత్వం అందించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మీ యొక్క శుభ అభివృద్ధి చేసుకుంటున్నారు. జై హింద్. సార్ చైర్మన్
అదేవిధంగా ఎమ్మెల్సీ రామనాయుడు గారికి, మిత్రులు వర్కింగ్ ప్రెసిడెంట్ రమణాయుడు గారికి, శివారెడ్డి గారికి, ఇక్కడ వేదిక చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు సాయిబాబా విద్యా సంస్థల అధినేత సురేంద్ర బాబుకు డాక్టరేట్ రావడం అనేది అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎన్నో సేవలు చేస్తూ విద్యారంగంలో తనువైన సమయంలో విద్యార్థులను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన ఘనత పీలేరులో మన సురేంద్ర బాబుకి దక్కింది. కాబట్టి ఈరోజు ఆ డాక్టరేట్ రావడం జరిగింది. ఈరోజు పీలేరును ఒక పెద్ద విద్యా కేంద్రంగా ముందుకు తీసుకెళ్తున్న బాధ్యత కూడా ఇక్కడ ఉన్నటువంటి పీలేరులో ఉన్నటువంటి ప్రతి విద్యా సంస్థ కరస్పాండెంట్ కూడా తెలియజేసింది. ఎందుకంటే పీలేరుకు ఇప్పుడిప్పుడే ఒక మంచి ఒక వీధి కూడా కాబోతుంది. కాబట్టి తెలివినాభివృద్ధి చెందింది. కాబట్టి విద్యార్థులు కూడా ఆ స్థాయికి తీసుకెళ్తారని చెప్పి ఆకాంక్షిస్తూ ఈరోజు విద్యా పరిశోధనలు జరిపినటువంటి ఒక మన సురేంద్ర బాబుకు ఇంత మంచి అవార్డు రావడం మన ప్రైవేట్ పాఠశాలకే తలమానికి అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భావిస్తున్న ఉపాధ్యాయులందరికీ ఈ సాయం సమయంలో నా హృదయపూర్వక నమస్కారం. మాట్లాడు అంటారు, ఏమని మాట్లాడేది? ఏమన్నా మాట్లాడచ్చు. అయితే సురేంద్రబాబు సార్కు ఒక డాక్టరేట్ రావడం అనేది అదేం నాకు తెలిసి అదేం గొప్పదని కాదు. ఆయన అర్హత ఎవరికి లభించదు. అది ముందుగానే డిసైడ్ అయిపోయింది దేవుని దగ్గర. దాని ప్రకారం నాకు అర్హత ఉంది కాబట్టి ఆయనకు వచ్చింది. ఇలా మనము ఈ అర్హత అంటే బాధ్యత అనేది పెట్టారు ఆయనకు. దీనికంతా ముఖ్య కారణం ఏముంటుంది? ఫస్ట్ 6 Ds అని పవిత్రమైన 6 Dలు ఉన్నాయి మనకు. ఈ 6 Dల్లో ఎవరు ఫాలో అవుతారో వాళ్ళ జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్తారు. ఫస్ట్ డి డిటర్మినేషన్, దృఢ సంకల్పము అంటారు. అది ఉండాలి ఫస్ట్ ఎవరికైనా సరే. డిటర్మినేషన్ తర్వాత డివోషన్, దాని మీద ఏదైతే డిటర్మిన్ చేస్తున్నామో దానిపైన మనకు ఒక డివోషన్ ఆరాధన భావం ఉండాలి. దానికోసమే మనం బతకాలి, దానికోసమే మనం జీవించాలి, దాన్ని సాధించడానికి మనం ముందుకు పోవాలి. అదే డివోషన్ అంటే. దాని తర్వాత మనకు డిటర్మినేషన్, డివోషన్, డిస్పాషన్. డిస్పాషన్ అంటే వ్యామోహం. నాకు విద్య పట్ల వ్యామోహం ఉంది. ఈ విద్య నా జీవితం. తెల్లవారు లేసేంత వరకు, లేసేటప్పటి నుండి రాత్రి నిద్రపోయేంత వరకు. అఫ్కోర్స్ కళ్ళు వస్తే కళ్ళు కూడా టీచర్లో పిల్లలే వస్తారు. దట్ ఈజ్ కాల్డ్ డిస్పాషన్. నెక్స్ట్ పాయింట్ డిస్క్రిమినేషన్. డిస్క్రిమినేషన్ అంటే వివక్ష. వాట్ ఈజ్ గుడ్ ఇన్ మై డ్యూటీ, వాట్ ఈజ్ బ్యాడ్ ఇన్ మై డ్యూటీ. ఈ వివక్ష అనేది ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా పైకి వస్తారు. ఇది వివక్ష అనేది కూడా ఉండాలి. సో డిటర్మినేషన్, డివోషన్, డిస్పాషన్, డిస్క్రిమినేషన్. మళ్ళీ చూడండి లాస్ట్లో ఉంటుంది డిసిప్లిన్. అంటే ఆరోగ్య డిసిప్లిన్ ఎవరికైనా కూడా. మనం ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని చచ్చిపోతే అనము. దాని నుండి ముందుకు రాలేగానే ఉన్నాం. ఆరోగ్యం డిసిప్లిన్ 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 పిల్లలు ఎక్కువ డిసిప్లిన్, డిసిప్లిన్ డిసిప్లిన్, ఏ టైం రాలేదు ఎదురాలి. ఎప్పుడైతే మనం ఈ ఫస్ట్ స్టెప్ దాటుతామో 2, 3, 4, 5, 6 ఈజీ. ఇది కరెస్పాండెన్స్ అందరూ తెలుసుకొని చేస్తే అందరూ డాక్టరేట్లే, డౌట్ ఏం లేదు. ఇది మనం చేయాలి. ఒక్క మాట చెప్తాను ఇంగ్లీష్లో, గుర్తుపెట్టుకోండి. హీ హూ నోస్ నాట్ అండ్ నోస్ నాట్ దట్ హీ నోస్ నాట్ ఈజ్ ఎ ఫోల్. షన్ హిమ్. అతనికి ఏమీ తెలియదు, నాకు ఏమీ తెలియదు అనే విషయంలో తెలియదు. అంటే వాడు పెట్టేవాడు తెలుసుకోండి. ఏమీ తెలియదు అనే విషయంలో తెలియదు. కాబట్టి షన్ హిమ్. అలాంటి మా వ్యక్తుల్లో పక్కన చేసే మీకు పెరిగిపోవాలి.
ఈ మొదటి వ్యక్తి. రెండో వ్యక్తి హీ హూ నోస్ నాట్, తెలియదు అని కూడా, అండ్ నోస్ దట్ హీ నోస్ నాట్. అయితే ఒక విషయం తెలుసు వానికి, దేవుని నాకేమి తెలియదు అనే విషయం తెలుసు. మొదటి వారికి అయితే తెలియదు అనే విషయం కూడా తెలియదు, రెండో వారికి అయితే నాకు తెలియదు అనే విషయం కూడా తెలుసు వానికి. వాడు ఈ ఆర్డనరీ సాధారణమైన మనిషి, టీచి అతనికి బోధించు, బోధనలో వాడు పైకి వస్తాడు. మూడో వ్యక్తి హీ హూ నోస్, తెలుసు ఆయనకు, అండ్ నోస్ దట్ హీ నోస్, నాకు తెలుసు అనే విషయం కూడా తెలియదు వారికి. ఈ దర్శనం వాడు నిద్రపోతున్నాడు. వేక్షణ అతన్ని మేలుకు టీచర్ చేయాల్సిన పని చెప్తున్నానండి. చేసినటువంటి వెంకట సార్ కూడా మాట్లాడుతున్నా కోరుతున్నాం. ముఖ్య అతిథులు బలివిశ్వ రామచంద్రారెడ్డి గారికి సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తెలియజేయడం. సో మై హ్యాపీ కంగ్రాచులేషన్స్. సో డాక్టరేట్, సో అటువంటి డాక్టరేట్ మీకు రావడం అనేది ఈ కార్యక్రమం సురేంద్ర బాబు గారి అభినందన కార్యక్రమం ఉండటం అనేది చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చాలా మంది పిల్లలు మాత్రమే కాదు, వివిధ ఫ్యామిలీ సందర్భంలో రావటం, ఈ ఫ్యామిలీ రిలేషన్స్ కి, మేనేజ్మెంట్ సెలక్షన్స్ కి ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయి. ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవిస్తాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. అదేవిధంగా చేసినటువంటి good evening, respected teacher, and proud moment to all of us. We are also celebrating an inspiring story of the perseverance and success of my friend Surendra Babu, who got the PhD. Dear friend, we are extremely proud of you, my friend, who got the PhD. Open new doors of the opportunities and bring more successes, respect and happiness to your life. On behalf of everyone here, I congratulate to my friend Surendra Babu. Thank you, thank you, thank you. సైడ్ కాదు సార్. ఓకే, రెడీ వెయిట్ సార్, వెయిట్ కొద్దిగా చిన్న ప్లీజ్. రెడీ సార్, వెయిట్. ఓకే సార్. మాట్లాడుతున్నారు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు డాక్టరేట్ సాధించినటువంటి మన సురేంద్ర బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అతని మీద మరింత బాధ్యత పెరిగిందని, అతని జీవితంలో ఇంకా ముందుకు కొనసాగుతూ ఎంతో మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాధ్యత వేస్తారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా మరొకసారి అతనికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ పర్సన్ అందజాతి మాట్లాడుతుందిగా కూర్చున్నాం. ఈనాటి సరస్వతి పుత్రులు సురేంద్ర బాబు సార్ గారిని సన్మాన సభకు చేసినటువంటి పశ్చిమ రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీ గౌరవనీయులు రామచంద్రారెడ్డి సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సురేంద్ర బాబు గారి డాక్టరేట్ ను పురస్కరించుకుని ఇక్కడికి వచ్చేసినటువంటి వేదిక విద్యా సంస్థల అధినేతలకి, అలాగే సాయిబాబా విద్యా సంస్థల సిబ్బందికి, విద్యార్థులకి, పేరెంట్స్కి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. గతంలో ఒకసారి ఇదే పాఠశాలకి స్కూల్ డే ఫంక్షన్కి నేను అటెండ్ చేయడం జరిగింది. అప్పుడే సురేంద్ర బాబు గారితో సన్నిహితంగా నాకు పరిచయం ఏర్పడింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు సార్ను గమనిస్తున్నప్పుడు
అనేటువంటి విషయాలు ఆయన దగ్గర బయట పడదు, కానీ మంచి వర్క్, ఆయన పనిని దైవంగా భావించేటటువంటి వ్యక్తిగా నేను గమనించడం జరిగింది. ఆనాటికి ఏనాటికి గమనించినప్పుడు పాఠశాలలో కూడా అద్భుతమైనటువంటి మార్పులు, ప్రపంచంలో ఒక మంచి పేరు తీసుకోవడము, అలాగే ఇంతమంది పెద్దల యొక్క మన్ననలు పొందడం అంటే చేసే కృషికి గుర్తు. ఇది ఇంతటితో ఆగదు, ఇంకా అనేక అవార్డులు పొందేటటువంటి ఖచ్చితమైనటువంటి స్థితి కనిపిస్తూ ఉంది. ఒక వ్యక్తి ఒక ఇద్దరు ఇంట్లో ఉన్నా కూడా ఒత్తిక లేనటువంటి రోజులు లేవు. ఈ పరిస్థితుల్లో ఒక ఉమ్మడి కుటుంబంలో ఇంత వ్యవస్థలను నడుపుకుంటూ ఎక్కడే కూడా ముక్కలైనటువంటి ప్రేమాభిమానాలను పెంచుకుంటూ వెళ్ళు. ఇటువంటి గమ్యాలను చూసినప్పుడు చాలా తెలియజేసుకుంటున్నాను. నిజంగా సురేంద్రబాబు గారు ఒక కరెస్పాండెంట్ కాదు, ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తిగా కూడా ఖచ్చితంగా చెప్పుకోవాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో ఆయన యొక్క సేవలు కానీ ఆయన యొక్క పనితీరు కానీ అందరికీ అవసరం. అభాగ్యులకు అనాథులకు అందాలు నీ చేయి, అప్పుడే పెడతాను దండాలు నీకు వేయి అన్నట్లు సురేంద్రబాబు గారు కూడా ఆ విధంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. రెండోసారి ఈ సాయిబాబా విద్యా సంస్థలను అడుగుపెట్టి మరి సురేంద్రబాబు సార్ గారికి మా అభినందనలు కూడా తెలియజేసుకునేటటువంటి అదృష్టం కలిగినందుకు చాలా సంతోషిస్తూ సురేంద్రబాబు సార్ గారిని మరి వారిని అభినందిస్తూ జరిగిన ప్రవర్తనానంతరాన్ని ఈ విద్యా సంస్థలో చదివినటువంటి విద్యార్థులంతా కూడా సురేంద్రబాబు సార్ గారి లాగానే ఉన్నత స్థితికి ఎదుగుతారని అందుకు కావలసినటువంటి భగవంతుని ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మేడం. అంటే ఏమేమి అడుగుతున్నారు జనార్దన్ రెడ్డి, నా పేరు వెంకటరామ రెడ్డి, నా పేరు వాస్తవంగా. అది ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసేటప్పుడు షార్ట్ కట్ లో ఉండాలని విఆర్ రెడ్డిని పెట్టాను. ఆమెకు నా పేరే చాలా మంది లేకుండా పోయింది. తమ్ముడు అడగడం వల్ల ఇప్పుడు చెప్పే అదృష్టం నాకు కలిగింది. ఇలా సురేంద్రబాబు గారిని 3 years బ్యాక్ నేను ఇక్కడికి ఇలా ఫంక్షన్కి వచ్చినప్పుడు గమనించాను. వారి నిబద్ధత, వారి పట్టుదల, వారి కమిట్మెంట్ అన్నింటినీ కూడా చూసిన తర్వాత ఆయన చాలా ఫిటెస్ట్ పర్సన్. ఇలాగా ఒక డాక్టరేట్ ఎంపిక కావడం అనేటటువంటి విషయం నాకు ఆ రోజు బోధపడింది. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఇక్కడంతా కూడా ప్రత్యేకించి అందరం విద్యకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి అందరం మనసు పెట్టి ఆలోచన. ఎందుకో తెలుసా? వాటిని లోతుగా మాట్లాడితే బాగుండదేమో. మనమంతా కూడా విద్యావేత్తలము. చాలా ఆలోచించాల్సిన విషయం. చదవను రాయను రాయడానికి 100 మార్కులు వేస్తున్నాం. ఏ ప్రశ్న వాళ్ళకి ఇప్పుడు తెలియడానికి 100 మార్కులు వేస్తున్నాం. మనకంటే ఎక్కువ 150 లేవు. లేకపోతే గవర్నమెంట్ 150 వేసేది వాటికి. మనం 100 వేసి వదులుతున్నాము. పాపం అది లిమిట్ దాటదు కాబట్టి గవర్నమెంట్ కూడా అలాగే తోసిపోతూ ఉంది. ఇది ఫలానా గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్, 60 గవర్నమెంట్ గురించి మాట్లాడడంలో భారతదేశ వ్యాప్తంగా ఈ దరిద్రం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇదే దరిద్రం కొనసాగుతోంది. మనంత గట్టి సాక్షులు ఎవ్వరూ లేరు. ఆలోచించాల్సిన అవసరం ఉంది. సురేంద్రబాబు ఇస్తున్నటువంటి డిగ్రీ విలువ పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. టీచర్ ట్రైనింగ్ అడ్వగా దొరుకుతా ఉంది, బీఈడి అడ్వగా దొరుకుతుంది, ఇంకోటి అడ్వగా. ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ని ఫస్ట్ మనం మార్పు వేయడం మానేస్తే, ఇక్కడ లోయర్ లెవెల్లో మార్పు వేయడం మానేస్తే తప్పకుండా విద్యార్థులు మంచి దశకు వెళ్తారు. నేను ఇది చిన్న అంశం కాదు నేను మాట్లాడడానికి. నీ బట్టి మార్కులు వేయడం మానేస్తే రేపు సంవత్సరం అర్థమైపోతారు సార్. నా స్కూల్లో అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవన్నీ ప్రాక్టికల్ గా కొంత కష్టమైనప్పటికీ మనం
మనందరికీ నైతిక బాధ్యత ఉంది, గుర్తుంచుకోవాలి. అందరం మనం తినేసి మన స్కూల్లో 600 1000 చేరేస్తే మనకు డబ్బులు వచ్చేస్తే సరిపోతుందనేటటువంటి ఆలోచనలోనే 99% మంది ఈ సమాజంలో ఉన్నాం. నేను నేనేం చెప్పడం లేదు, నేను తప్పించుకోవడం లేదు. మనమంతా కూడా ఒకే దురదృష్టకరమైనటువంటి ఆలోచన మాత్రమే చేస్తున్నాం. ఇందులో మన పాత్ర అత్యధికంగా ఉంది. పిల్లలు నాశనం అయిపోవడానికి అత్యధికమైనటువంటి పాత్ర స్కూళ్ళకి, అది గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, వాటిలో పనిచేసేటటువంటి ఉపాధ్యాయులు మాత్రమే అని తెలియజేసుకుంటూ నాకు మా ఎమ్మెల్సీ గారు, మా జోనల్ అధ్యక్షుడు అన్నా మీరు వెంటనే పుస్తకాలు ఎక్కువ మాట్లాడుతున్నారు అని చెప్పడం వల్ల క్లోజ్ చేయాలని డిసైడ్ అయినాను. క్లోజ్ చేస్తున్నాను. నాకు నిజంగా మనసు విప్పి విద్యావేత్తల సమావేశం అది మీకు చాలా చాలా అంశాలు అట్లీస్ట్ నాకేం ధైర్యం ఏంటంటే మీకు తాకడానికి చోట మీరు తాకగలను. మీ మనస్సుని ఎక్కడో ఒక చోట ఆలోచింప చేయగలను అనేటటువంటి నమ్మకంతో నేను మాట్లాడాలనుకున్నాను. యాక్చువల్గా పాపం మన ఇద్దరి ఇన్స్ట్రక్షన్స్ మా బాధ్యత ఇద్దరు, కాబట్టి నేను వదిలేస్తున్నాం. ఇంకొక చిన్న ఆహ్వానం అందరికీ కూడా ఈ సందర్భంగా మేము 7వ తేదీ యాన్యువల్ డే పెట్టుకున్నాం. చాలా ఏళ్ళ తర్వాత మా స్కూల్కి రాయచోట్లో విఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ బావి అక్కడ ఈ నెల 7వ తేదీన యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుపుతున్నాం. మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా విడిగా కూడా కాల్ చేస్తాను. మిమ్మల్ని మనస్ఫూర్తిగా అందరినీ ఆహ్వానిస్తున్నాను సోదరులారా. కాబట్టి మళ్ళీ విడిగా కూడా అన్ని జనార్దన్ రెడ్డి దగ్గర నంబర్లు ఇప్పించుకొని ఇక్కడ వచ్చిన వాళ్ళందరి దగ్గర అందరినీ ఆహ్వానిస్తాం. తప్పకుండా రావాల్సిందే కోరుతున్నాం. మీరు జనార్దన్ రెడ్డి లాంటి వాడు వాస్తవంగా ఈ తిరుపతి జిల్లాకు కానీ ఏ జిల్లాకైనా దూరి పట్టుకోవచ్చు. ఏమయ్యా సిగ్నల్ కూడా జనార్దన్ రెడ్డి ఆ రెండోది ఏముంది పిహెచ్డి డిగ్రీ కోసం ఏమన్నా అది ఏమో చెప్పేసి దాన్ని ఒక అందమైన రూపాన్ని ఇవ్వగలిగినటువంటి మిత్రుడు మీకు యోగాలను కూడా ఆయన కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యార్థులు కానీ పొందుతున్నటువంటి మాటలు వీరమ్మ గారు మనకందరికీ తెలిసిందే. అతని వాయిస్ కూడా మన ముందే ఇంకా వినసంపన్న పుస్తకం ప్రతి ఒక్క మనుషులకి చిన్న పుస్తకాల తారతమ్యం లేకుండా అందరి మనసులు చూడబడినటువంటి గౌరవ రామచంద్రారెడ్డి గారి స్వామి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సమావేశానికి ఒక మంచి వ్యక్తిని గౌరవించడం, అతని సేవలను గుర్తించి మనమంతా కూడా పోయినటువంటి ఈ సమావేశాన్ని చేసినటువంటి అకృష్ణ జోనల్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి రెడ్డి గారు, మిత్రులు రెడ్డి గారు, మరియు శివకుమార్ రెడ్డి గారు, వెంకటేశ్వర గారు, జనార్దన్ గారు, అలాగే మిత్రులు రమణారెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు, మరియు పెద్దలు ఆదినారాయణ రెడ్డి గారు, ఇక్కడికి వచ్చేసినటువంటి వివిధ పాఠశాలల కరెస్పాండెంట్స్ మరియు బంధువులు, మిత్రులు, ఉపాధ్యాయులు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒక వ్యవస్థను బాగుపరచాలంటే ఆ వ్యవస్థలో ఉండేటువంటి వ్యక్తుల ముందు తెలివిగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మనం అందరం కూడా విద్యా వ్యవస్థను నడుపుతున్నాం, నాతో సహా. విద్యా వ్యవస్థను నడుపుతున్నప్పుడు ఎంతో మంది తల్లిదండ్రులు మన మీద నమ్మకం పెట్టుకొని మా పిల్లలను చాలా ఉన్నత స్థానానికి తీసుకుపోతారు ఇక్కడ వదిలితే అనేటటువంటి నమ్మకంతో వాళ్ళు మన దగ్గర పాఠశాలలో చేర్పించడం జరుగుతుంది. అందులో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, ఎప్పుడైతే చిన్నగా వాళ్ళకు మంచి విద్యను ఇస్తారో అప్పుడు ఆ పిల్లలంతా కూడా బాగా చదువుకొని ముందుకు పోయేదానికి అవకాశం ఉంది. ఈనాటి పిల్లలే మన దేశ సంపదగా మనం గుర్తించేదానికి అవకాశం ఉంది. అలా పిల్లలను తీర్చిదిద్దుతూ నేను కూడా ఇంకా బాగా సమాజానికి సేవ చేయాలి, ఈ సమాజంలో అందరూ కూడా బాగుండాలి అనేటటువంటి ఒక సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి సురేంద్రబాబు గారిని గుర్తించి ఒక పట్టా, డాక్టరేట్ పట్టా మామూలుగా ఎందుకు ఇస్తారని మీకు అందరికీ తెలిసిందే. డాక్టరేట్ పట్టా అంటే సమాజ సేవ చేసేటప్పుడు ఏదైనా ఒక మనము అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయేటప్పుడు
అది గుర్తింపు ఇవ్వడం అన్నమాట. ఈ పట్టా అనేది ఒక గుర్తింపు ఇవ్వడం. ఆ గుర్తింపు మనం కూడా ఇవ్వాలి. తర్వాత ఈ ఒక విశ్వవిద్యాలయం కూడా ఇచ్చింది. అలాగా సురేంద్ర బాబు ఈరోజు మన ముందర నిలిచాడు, మంచి పనులు చేస్తున్నాడు. కాబట్టి మనం అందరం కూడా సమాజానికి బాగా ఉపయోగపడాలి. మనం నమ్ముకున్నటువంటి పిల్లలను బాగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ పరంగా ఈరోజు సమాజం బాగా ఎదుగుతున్నది. కాబట్టి ఆ టెక్నాలజీకి అనుగుణంగా మనము ముందుకు విద్యార్థులందరినీ ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా వినయ విధేయతలు సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు చేయాల్సిన అవసరం మన ముందర ఉంది. అవన్నీ లక్షణాలు ఇక్కడ ఉండేటటువంటి అన్ని విద్యాలయ కరెస్పాండెంట్స్ అందరికీ ఉంటాయి. అందులో సురేంద్ర బాబు కూడా ముందు వరుసలో ఉన్నాడు. కాబట్టి మరొక్కసారి కూడా ఇంత మంచి పాఠశాల నడుపుతున్నకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మాది కూడా కడపలో సాయిబాబా ఇన్స్టిట్యూషన్స్ మా పేరులోనే ఆయన పేరు కూడా ఉంది. కాబట్టి మరి కూడా సంతోషిస్తూ నేను మరొక ఈ సంవత్సరం బాగా ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్కూల్ పెట్టారు తన యొక్క ఉద్యోగంలో గొప్ప శక్తిగా పూర్తిగా ఎదగలిగి తన ఆకాంక్ష నేర్చుకున్నటువంటి పాఠశాలది. అందుకే ఇక్కడే పెన్షన్ ఏర్పాటు చేశాం. ఇంటి సందర్భంలో ఎక్కడ స్కూల్ పెట్టి ఇప్పుడు నడుపుతున్నటువంటి వాడు సరైనటువంటి విద్యను ఇస్తున్నామో కానీ సరైనటువంటి పిల్లలకన్నీ కూడా సర్వసౌకర్యాలు కల్పించేయలేమో అనేటువంటిది ఆయన యొక్క ఆశ నెరవేర్చుకుంటూ ఈరోజు ఇంత విద్యా సంస్థను తనైనటువంటి సొంత భవనం ఏర్పాటు చేసుకుంటూ పలువురికి అభినందనకు పాల్గొనేటువంటి ఈరోజు సన్మానం స్వీకరించేటువంటి మా మిత్రుడు సురేంద్రరావు గారు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. తర్వాత ఎమ్మెల్సీ గారు గౌరవం తర్వాత సన్మానం అలంకరించిన గౌరవులు పూజలు మా గురువులు మాకు ఆదర్శంగా రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా అప్స్మా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి రమణారెడ్డి గారికి, అదేవిధంగా రాయలసీమ అప్స్మా ప్రెసిడెంట్ అయినటువంటి విశ్వనాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా మన అన్నమయ్య డిస్టిక్ అప్స్మా ప్రెసిడెంట్ అయినటువంటి విఆర్ రెడ్డి గారు, అదేవిధంగా నలంద స్కూల్ కరెస్పాండెంట్, అదేవిధంగా తిరుపతి డిస్టిక్ అప్స్మా ప్రెసిడెంట్ అయినటువంటి వెంకటరమణారెడ్డి గారికి, అదేవిధంగా మాకందరికీ టీజర్లో అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ కు భీష్ముడైనటువంటి అప్స్మాకు భీష్ముడైనటువంటి ఆదినారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా మన పూజారి ప్రెసిడెంట్ అయినటువంటి శివకుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తిరుపతి చైర్మన్ అయినటువంటి వెంకటేశ్వర గారికి, నా ప్రియ మిత్రుడు, నా స్నేహితుడు, నా చిన్ననాటి బాల్య స్నేహితుడు అయినటువంటి జనార్దన్ రెడ్డి గారికి, అదేవిధంగా నా సహోదరులు అయినటువంటి అప్స్మా సభ్యులు, స్కూల్ కరెస్పాండెంట్లు అందరికీ, అదేవిధంగా మా ఉపాధ్యాయ బృందానికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, మా బంధువర్గానికి, నన్ను అభినందించడానికి వచ్చినటువంటి పుర ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నేను నిరంతర శ్రమజీవిని, ఎక్కువ మాట్లాడను, మితభాషని, ఎక్కువగా పని మీద శ్రద్ధ పెడతాను. ఆ లక్ష్యం నాకు అలవడింది. రేపు ఏం చేయాలనేది ఈరోజు ముందస్తుగా ఆలోచిస్తూ ముందుకు పోతూ ఉంటాను. కాబట్టి అదేవిధంగా నాకు ఈ డాక్టరేట్ గుర్తు ఇచ్చిన దానికి గాను మరింత బాధ్యత నా ముందు తిరిగింది. మరింత మొత్తం అదే సార్ సగం మీకన్నా చిన్నగా ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు, బట్ జస్ట్ ఒక క్లాస్ ఆయన ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.
సార్ క్లోజ్ చేయండి. ఓకే రెడీ సార్, రెడీ. వెయిట్ సార్, వెయిట్. ఓకే సార్. ఫోటో సార్. చిరకాల మిత్రులు ఉన్నారు సార్. వెరీ గుడ్. అందుకే సార్ సార్ కొద్దిగా బ్యాక్. వెయిట్ సార్, వెయిట్. డౌన్ చేయాల. ఓకే రెడీ సార్, రెడీ. వెయిట్. ఓకే మేడం, మీరే చెప్పండి. ఓకే అంటే మీకు శ్రమ కానీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అదేవిధంగా తదుపరి సార్ ఒక్కరే అండి. రెడీ సార్, రెడీ. వెయిట్ చేయండి. రెడీ సార్. సార్ కొద్దిగా బ్యాక్ రండి సార్. సైడ్ రావాలి. ఓకే సార్ ఇక్కడ ఫుడ్ ఆల్రెడీ అరేంజ్ చేశామండి. సార్ రెడీ. దయచేసి ప్రతి ఒక్కరు ఉన్నారు లోపల సర్వ్ చేయడానికి. మేడం సౌండ్ తగ్గించు. రెడీ. ఓకే సో రెడీ సార్, బాబు సార్. రెడీ సార్. గోవింద్ నాయక్, వెయిట్. రమేష్ సార్ రెడీ చూడండి. ప్లీజ్ టేక్ ఏ పార్ట్ ఆఫ్ అబ్లోడ్ లంచ్ ప్లీజ్. సారీ డిన్నర్. నుంచి వచ్చిన ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ ఫెలిటేషన్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు రెడీ సార్, రెడీ. నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వెయిట్. వచ్చినందుకు ఇంకా కాసేపు కూర్చొని నా యొక్క ఫెలిటేషన్ కూడా స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. సార్ వెయిట్. ఓకే సార్. మేడం మీరు రెడీ వచ్చేయండి. రెడీ సార్, రెడీ. అత్తగారు నిర్మించే సత్కారం ఇది. బ్యాక్ బోన్ అన్నమాట. అన్న తర్వాత అన్నగా వాళ్ళ ఎదురున్న వాళ్ళు అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఈ మూలంగా ఒకే ఒక్క మాట వాళ్ళ ఎదురు వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. సార్ మీకు నేను కూడా సత్కరించాలని అనుకుంటున్నాను. సో గమనించి ఎవ్వరూ సర్కారాన్ని తిరస్కరించి నమ్ముతుంది. గమనించి ప్రతి ఒక్కరు బాబు సార్ ఓకే రెడీ సార్. సార్ చూడండి. జంక్షన్ ఫ్రమ్ ఎస్బీఎస్ స్టేడియం సార్. సో ప్లీజ్ గోవింద్ సార్. సార్ చూడండి సార్. ఓకే సార్. లైట్ దగ్గరికి కింద ఫోకస్. సన్మాన కార్యక్రమం ఓకే ఒక్క నిమిషము. చిన్న సన్మాన కార్యక్రమం మా రసాలు ఇదే సార్. మీరు కూడా రావాలి సార్. చూడండి సార్, వారి సన్మానం ఉంటుంది మీకు. రెడీ సార్, రెడీ. ఒక నిమిషం రెడీ సార్, రెడీ. ఓకే సార్. లాస్ట్ పోయేటప్పుడు పెట్టుకో. రెడీ సార్, రెడీ. ఓకే సార్. ఓకే రెడీ సార్, రెడీ. లుక్ కెమెరా, రెడీ. ఓకే సార్. ఓకే రెడీ సార్. క్లోజ్ రండి. రెడీ సార్, రెడీ. ఓకే సార్. ఓకే రెడీ సార్, రెడీ.
ఓకే సార్ సార్ లుక్ కెమెరా సార్ ఓకే సార్ మేడం మీరు డ్రైవ్ వచ్చేయండి ఓకే క్లోజ్ మేడం క్లోజ్ రండి లుక్ కెమెరా మేడం రెడీ వెయిట్ వెయిట్ మేడం ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ సో బెస్ట్ సపోర్ట్ అనమాట సో ఏం చేయాలన్నా తండ్రి కన్నా ఒక తండ్రి లాగా ఫీల్ అయ్యి సలహాలు తీసుకుంటూనే ఉంటారు కాబట్టి ఓకే సార్ కళ మిస్ అయింది మీరు ఎక్కారో చూడండి కళ వచ్చింది సో అలానే లేడీ టైగర్ బిఎస్ఎం సిద్ధార్థ అధినేత ఓకే స్కూల్స్ నీతా మేడం గారు ది లోకల్ గేమింగ్ పోలీస్ స్టేషన్ టు ది బియర్డ్ కోర్ట్ ప్రిన్సిపల్ సురేంద్రబాబు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్లెస్సింగ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ సో మాకు కాన్సెప్ట్ ఉందన్నమాట మేడం చూసినట్టుగా చెప్పాలనిపిస్తుంది అక్కడ కూర్చొని ఇక్కడ చూడండి
రెడీ మేడం సార్ చూడండి. ఓకే సార్. తదుపరి నియమములు సాంఘిక నియమములు గారు సాఫ్ట్వేర్ కమ్ డిజైనర్ కమ్ టీచర్ కమ్ అన్ని కమ్ములే సార్ క్లోజ్ అన్ని కమ్ములే సార్ దగ్గర రండి. సో మీ యొక్క బ్యానర్స్ అన్ని కూడా చాలా మీకు మీ డిజైన్ మీరు ఓకే రెడీ బాబు చూడమ్మా. ఓకే సార్ రెడీ చూడండి సార్. ఓకే తర్వాత మీకు 5 సంవత్సరాల తర్వాత మేము రిజిస్ట్రేషన్ చేయాలి ఇక్కడే. ఓకే రైట్ స్మైల్ స్మైల్. రజనీకాంత్ అని కొట్టి వస్తుంది. ఓకే ఓకే సార్ క్లోజ్ సార్ దగ్గర క్లోజ్ అండి సార్. రెడీ సార్ రెడీ వెయిట్ అంతే. ఓకే చూడండి మేడం సార్. ఓకే రెడీ మేడం మేడం చూడండి. రెడీ సార్. వెయిట్ సార్ వెయిట్ హ్యాండ్స్ డౌన్ చేస్తారు. రెడీ సార్. రెడీ సార్ రెడీ చిన్న బేబీ చూడమ్మా. తీసుకోండి. ఓకే సార్. ఓకే రెడీ సార్ రెడీ ఓకే రైట్. సూపర్ మళ్ళీ ముందు నెక్స్ట్ రాయలసీమ జోన్ ప్రెసిడెంట్ ఆఫ్ అర్చన విశ్వం స్కూల్స్ చైర్మన్ శ్రీ విశ్వనాథ రెడ్డి గారు. సార్ ప్లీజ్ కమాండ్ శ్రీ విశ్వనాథ రెడ్డి గారు ప్లీజ్. ఉన్నారా సార్ అక్కడే? ఓకే సార్ సార్ మీరు గారు ఉన్నాను సార్ నేను సార్ వెంకటరమణారెడ్డి గారు. వెయిట్ సార్. సో వశిష్ట ఇన్స్టిట్యూషన్స్ వర్కింగ్ అక్షర ప్రెసిడెంట్ శ్రీ రమణారెడ్డి గారు డైరెక్ట్ ప్లీజ్. సార్ మనం ఇంకా తీసుకున్నాం సార్ మీరే సార్ ఇవ్వండి ఎందుకన్నా సార్. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్. సార్ చాలా బాగా చక్కగా గొప్ప గొప్ప మాటలు చెప్పి మమ్మల్ని మంచి ఇన్స్పైర్ చేశారు. సో డెఫినెట్లీ సార్ నెక్స్ట్ సార్ వెంకట సుబ్బయ్య గారు ఆన్ ద లాస్ట్ ప్లీజ్. ఓకే రైట్. వెంకట సుబ్బయ్య గారు
Very good work doing also. Thanks a lot. మేడం So I request రైట్ all correspondents and principals. So please come on to the dais for a photo, sir, and madams. Thank you. ఓకే సార్ Sridhar Reddy garu, RS schools. Sridhar Reddy garu, RS schools. సార్ ఇక్కడ Sahasra Vigyan Junior College from BED colleges. So సార్ కోసం కాలేజ్ నగర్ నుంచి వచ్చారు. సో మనము నాట్ ఓన్లీ తెలుగు అన్నమాట, అదే వీ హావ్ కవర్డ్ తమిళ్ స్టేట్ ఆల్సో. థ్యాంక్ యూ. సార్ ఇలా చూడండి మేడం క్లోజ్ దగ్గర దగ్గర మీరు వచ్చండి బాబు దగ్గర తీసుకోండి ఓకే రైట్ మీ ఇద్దరు మధ్యలో నిలబడండి. అది ఓకే రెడీ మేడం ఓకే రైట్ రెడీ సార్ రెడీ సార్ రెడీ మెల్ల ఓకే రెడీ ఓకే సార్ వాయిస్ తగ్గించా. ఇక్కడ చాలా సార్లు ప్రతి ఒక్క మీటింగ్ లోనూ అనేవాళ్ళనమాట, మాకు అందరూ కలుసుకోవాలి సార్, మాకు ఇలాంటి కోపతాపాలు ఏమీ లేవు, ప్రతిసారి కలవడానికే ట్రై చేస్తున్నాము, కలవాలని అనుకుంటున్నాము. ఇక్కడ ఎన్నున్నా కూడా సమస్య లోపల ఉంటామేమో కానీ బయట వెళ్ళిపోయినాక మేము ఉండము. కాబట్టి మమ్మల్ని అందరూ మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. ఇందువల్ల జెంట్స్ సార్ ఉన్నాయి సార్, ఒక నిమిషం ఉండండి మేడం. మాట్లాడండి ఓకే రెడీ మేడం రెడీ మేడం ఓకే రెడీ సార్ రెడీ మేడం చూడండి మేడం ఓకే మేడం లీవ్ నౌ